అనంతపురం ట్రాన్స్ఫార్మర్ల దొంగలు రెచ్చిపోతున్నారు. ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి అందులో ఖరీదైన రాగి వైర్లను ఎత్తుకెళ్తున్నారు. గతంలో వ్యవసాయ తోటల్లో ట్రాన్స్ఫార్మర్ల చోరీకి చేయగా ఇప్పుడు పట్టణ శివారులోని కాలనీలో దొంగతనాలకు పాల్పడుతున్నారు. అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ 70,000 సభ్యత్వాలు నమోదయ్యాయని, 1,00,000 సభ్యత్వాలే తమ లక్ష్యమని ఎమ్మెల్యే వెల్లడించారు. అర్బన్ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ వచ్చిన చెక్కులను బాధితులకు ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అందించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 7 నెలల్లో సీఎంఆర్ఎఫ్ కింద 60 లక్షల రూపాయల బాధితులకు అందించినట్టు ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ నెల 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నం రానున్న సందర్భంగా ఏర్పాట్లపై ఎంపీ సీఎం రమేష్ అధ్యక్షతన కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంలో ప్రధాని పర్యటన మరియు జిల్లా సమగ్ర అభివృద్ధి గురించి క్లుప్తంగా వివరించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ల సెంట్రల్ ప్లాంట్లో A1, A2 కన్వేయర్స్ తెగిపడ్డాయి. దీంతో బ్లాస్ట్ ఫర్నేస్ ఉత్పత్తి సుమారు 4 రోజులు నిలిచిపోయే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. పలమనేరు పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. శుక్రవారం గంగవరం పరిధిలోని రవీంద్ర రైస్ మిల్ వెనక ఉన్న బావిలో మహిళ మృతదేహం లభ్యమైంది. మృతురాలి పలమనేరు పట్టణానికి చెందిన మహిళగా గుర్తించారు. కుటుంబ తగాదాలతో మహిళ ఆత్మహత్య చేసుకుందా లేదా ఎవరైనా హతమార్చారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విశాఖ నుంచి కాకినాడ వరకు 150 కిలోమీటర్లు సముద్రాన్ని ఈదుకుంటూ వచ్చి ఓ మహిళ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. డిసెంబర్ 28న విశాఖ ఆర్కే బీచ్ నుంచి ఈతను ప్రారంభించి రోజుకు 30 కిలోమీటర్ల లక్ష్యంగా పెట్టుకుని ఈ ఘనత సాధించినట్లు మహిళా స్విమ్మర్ గోలి శ్యామల తెలిపారు. తాజా రికార్డుతో స్విమ్మర్ శ్యామల మరో రికార్డు సాధించారు. విజయనగరం జిల్లాలో పర్యాటక అభివృద్ధిలో తొలి అడుగు పడిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. గంట్యాల మండలంలోని తాడిపూడి రిజర్వాయర్ వద్ద పర్యాటక అభివృద్ధిలో భాగంగా సాహస జల క్రీడలు శుక్రవారం ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో పర్యాటక అభివృద్ధి చేపట్టాలని నిర్ణయించిందని, ఇందులో భాగంగా వాటర్ స్పోర్ట్స్ సింపుల్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఏపీ హోంమంత్రి బంగళపూడి అనిత పిఏ సందు జగదీష్ పై వేటు పడింది. జగదీష్ పై అవినీతి ఆరోపణలతో పోస్టు నుంచి తొలగించారు. బదిలీ, పోస్టింగ్లు, సిఫార్సుల కోసం అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని, సెటిల్మెంట్లు చేస్తూ అవినీతికి పాల్పడుతున్నారని జగదీష్ పై ఆరోపణలున్నాయి. టీడీపీ నేతలు హోంమంత్రిని కలవడానికి వచ్చినప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరించారని జగదీష్ పై ఆరోపించారు. తిరుపతి రూరల్ మండలం మంగళంలో హైదరాబాద్కు చెందిన మీడియా ఛానల్లో పనిచేస్తామని చెప్పుకుంటూ కొందరు వ్యక్తులు హల్చల్ చేశారు. మంగళం గ్రామ పంచాయతీ సమీప కాలనీలో ప్రజల నుంచి వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తుండటంతో స్థానిక టీడీపీ నాయకులు నకిలీ సర్వే ముఠాను పట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు విహారయాత్ర విషాదమైంది. శేషాచలం, గుంజనూరు వాటర్ ఫాల్స్ చూసేందుకు వెళ్లిన 6 బీటెక్ విద్యార్థులు ప్రమాదవశాత్తు వాగులో పడి ఒక యువకుడు మృతి చెందాడు. తిరుమల శ్రీవారిని సినీ నటి జాన్వీ కపూర్ దర్శించుకున్నారు. ఈ రోజు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకుని దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేదాశీర్వచనం తీసుకున్నారు. అనంతరం ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో జాన్వీని సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. విశాఖలోని అందుల పాఠశాలలో లూయి బ్రెయిలీ జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో మంత్రి డోలా వీరాంజనేయ స్వామి, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి, VMRDA చైర్మన్ ప్రణవ్ గోపాల్ పాల్గొన్నారు. బ్రెయిలీ లిపి ద్వారా అందుల జీవితాల్లో వెలుగులు నింపిన లూయి బ్రెయిలీకి నివాళులర్పించారు. విశాఖ ఆర్కే బీచ్ లో నేవీ డే వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఈ రోజు సాయంత్రం 4:15 ఆర్కే బీచ్ చేరుకున్న చంద్రబాబు దంపతులు నేవీ వేడుకలను వీక్షిస్తారు. సందర్శకుల కోసం బీచ్ లో నేవీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డోడ్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని హోంమంత్రి బంగళపూడి అనిత ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలలు, పాఠశాలలు అంటే ఎంతో కొంత చిన్న చూపుతో ప్రైవేట్ కళాశాలల్లో లక్షలు ఖర్చు చేస్తారని, ప్రజల్లో ఆ అపోహ తొలగాలని తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుల్లో రాణించాలని హోంమంత్రి కోరారు. అనంతపురం జిల్లా కుందుర్చి మండలం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డోడ్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ప్రారంభించారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు హాజరై బెయిల్ పత్రాలు సమర్పించారు. న్యాయమూర్తి ముందు హాజరైన బన్నీ బెయిల్ పూచీకత్తుకు సంబంధించిన పత్రాలను అందించారు. పుష్ప సినిమా బెనిఫిట్ షో సందర్భంగా డిసెంబర్ 4న సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో నాంపల్లి కోర్టు శుక్రవారం అల్లు అర్జున్ కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్గా బిఎం సంతోష్ బాధ్యతలు స్వీకరించి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా గద్వాల ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కలెక్టర్ని కలిసి సన్మానించి కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు.
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని టీటీడీ కళ్యాణ మండపంలో మున్సిపల్ చైర్మన్ దంపతులు బిఎస్ కళావతి కేశవస్వామి ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి వారికి కోటి పుష్పాభిషేకం మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ సరిత తిరుపతయ్య దంపతులు పాల్గొన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ నియోజకవర్గం ఐజా పరిధిలోని చిన్నతాండ్రపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కోఆర్డినేటర్ సందర్శించారు. గన్ని బ్యాగులు లేక రైతులు ప్రైవేట్ వ్యక్తులకు ధాన్యాన్ని తక్కువ ధరకే అమ్ముకుంటున్నారన్నారు. తేమ శాతం 15 లోపల ఉన్న గన్ని బ్యాగులు లేక రైతులు మైదానంలోనే ఆరబెట్టే పరిస్థితి ఉందన్నారు. వర్షం వస్తే రైతులు పూర్తిగా నష్టపోవాల్సి వస్తుందన్నారు. అధికారులు స్పందించి తక్షణమే గన్ని బ్యాగులను సమకూర్చాలని కోరారు. మహబూబ్ నగర్ జిల్లా పాలిటెక్నిక్ కళాశాలలో బాలికల వాష్రూమ్లో మొబైల్ కెమెరాను విద్యార్థులు గుర్తించారు. దీంతో విద్యార్థి సంఘాలు కాలేజీ ఎదుట ఆందోళన చేపట్టడంతో పోలీసులు రంగప్రవేశం చేసి బాలికల వాష్రూమ్లో మొబైల్ కెమెరాను ఉంచిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని మహిళా ఉపాధ్యాయునులకు కాంగ్రెస్ ప్రభుత్వం సముచితంగా గౌరవించిందని జనవరి 3న నిర్వహించే సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం హర్షించదగ్గ విషయమని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. ప్యారిస్ పారాలింపిక్స్ కాంస్య పతాక విజేత తెలంగాణకు చెందిన దీప్తి జీవన్జీ అర్జున అవార్డుకు ఎంపిక కావడంతో వరంగల్ జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మానసిక వైకల్యంతో ఉన్న దీప్తికి ఎన్నో అవమానాలు ఎదుర్కొని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించడంతో గ్రామస్తులు, విద్యార్థులు, యువత సంబరాలు నిర్వహించారు.